నీట్ యూజీ పరీక్ష ఫలితాలపై దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసాధారణ రీతిలో 67 మందికి టాప్ ర్యాంక్ రావడం చర్చనీయాంశమవుతోంది. ఒకే సెంటర్లో పరీక్ష రాసిన వారిలో 6 టాపర్లుగా నిలిచారు. దీంతో ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు విద్యార్థులకు 718, 719 మార్కులు రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని బీఆర్ఎస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష ఫలితాలపై పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019 నుంచి ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏకంగా 67 మందికి 720కి 720 మార్కులు రావడం, టాపర్లుగా నిలవడంతో ఈసారి ఆరోపణలకు బలం చేకూరింది. ఇప్పటి వరకు నీట్ యూజీలో ఒక్కసారి కూడా ముగ్గురికి మించి టాపర్లు లేరు. 2019, 2020లో ఒక్కరొక్కరు చొప్పున టాపర్లుగా నిలిచారు. 2021లో ముగ్గురు, 2022లో ఒక్కరు, 2023లో ఇద్దరు టాప్ స్కోర్ సాధించారు. కానీ ఈసారి అసాధారణ రీతిలో 67 మంది టాపర్లుగా నిలవడం, వీరిలో హర్యానాలో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 6 ఉన్నారనే వార్తలు రావడం పట్ల విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఎక్కువ మందికి ఇలా అధిక మార్కులు రావడానికి, టాపర్లు కావడానికి ఫిజిక్స్ లో వచ్చిన ఒక ప్రశ్ననే కారణమని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతున్నది. పరీక్షలో ఓ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నకు ఎన్సీఈఆర్టీ కొత్త టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక సమాధానం, పాత టెక్స్ట్ బుక్ ప్రకారం మరో సమాధానం సరైనవి. మొదట ఒక్క సమాధానానికి ఎన్టీఏ మార్కులు ఇస్తూ కీ విడుదల చేసింది. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు రావడంతో 2 సరైన సమాధానాల్లో ఏది రాసినా మార్కులు వేసినట్టు ఎన్టీఏ వెల్లడించింది. ఈ నిర్ణయంతో 44 మంది అభ్యర్థులకు మార్కులు 715 నుంచి 720కి పెరిగినట్టు వివరించింది. ఈసారి పరీక్ష పత్రం సులువుగా ఉండడం, గత ఏడాది కంటే దాదాపుగా 3 లక్షల మంది ఎక్కువగా పరీక్ష రాయడం కూడా టాపర్లు పెరగడానికి కారణమని పేర్కొన్నది. నీట్ ఫలితాల విషయంలో వివాదం కోర్టులకు చేరింది. నీట్ ఫలితాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కోల్కతా హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గ్రేస్ మార్కుల కేటాయింపులో తప్పులు జరిగాయని, ఫలితంగా అభ్యర్థులు అడ్మిషన్లు పొందడంలో నష్టపోతారని న్యాయవాది తన్మయ్ చటోపాధ్యాయ్ కోర్టుకు తెలిపారు. దీంతో ఫలితాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై 10 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎన్టీఏను జస్టిస్ కౌశిక్ చంద్ర ఆరోపించారు. మరోవైపు 2 జవాబులు ఉన్న ప్రశ్నకు సమాధానం రాయకుండా వదిలేసిన వారికి కూడా మార్కులు కలపాలని కోరుతూ ఓ అభ్యర్థి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 2 జవాబులు సరి అయినవి కావడంతో ఏ జవాబును రాయకుండా వదిలేశామని, నీట్లో 1 మార్కుతోనూ ర్యాంకులో భారీ తేడా వస్తుంది కాబట్టి మార్కులు కలపాలని అభ్యర్థి కోరారు. ఈ పిటిషన్లపై అభిప్రాయం తెలపాల్సిందిగా ఎన్డీఏను వెకేషన్ బెంచ్ జడ్జి జస్టిస్ డికే శర్మ ఆదేశించారు. నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ పార్టీతో సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో జూదం ఆడుతున్నారని, ఖచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ హర్యానాలోని జింద్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హర్యానాలో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన 6కి టాప్ ర్యాంకులు వచ్చాయని వీరు పేర్కొన్నారు. నీట్ పరీక్ష విధానంలో ఎవరికి 718, 719 మార్కులు వచ్చే అవకాశం లేదని, కానీ ఫలితాల్లో ఇలా వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతూ పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.